చెప్పమ్మా, అల్లుడి గారికి ఇష్టమైన వంటలని కనుక్కున్నావా? కనుక్కున్నా నాన్న, కానీ అవన్నీ మీరు చేయించడం కుదరదేమో. ఆయనకి ఇష్టమైనవన్నీ వండే మాస్టర్లు ఇండియాలో దొరకడం కష్టం నాన్న. అవన్నీ నేను చూసుకుంటానమ్మా, నువ్వు లిస్ట్ మాత్రం చెప్పు. సరే రాసుకోండి నాన్న. కాకరకాయతో పైనాపిల్ మసాలా కర్రీ. కాకరకాయతో పైనాపిల్ మసాలా కర్రీనా? అల్లుడి గారు ఇలా తింటారా మధు? అవును నాన్న, అప్పుడెప్పుడో బిజినెస్ పని మీద ఫిలిప్పీన్స్ వెళ్ళినప్పుడు అక్కడ తిన్నారట. అప్పట్నుంచి ఈ కర్రీని చాలా ఇష్టపడుతున్నారట. ఇది చేయడం కష్టమే కానీ అల్లుడి గారికి ఇష్టం కాబట్టి ఏదోలా చేస్తానమ్మా. ఈ ఒక్క వంటకమే కాదు నాన్న, సుమారు ఆయన ఇష్టాలన్నీ ఇలానే ఉంటాయి. మీరు చెప్తే కనీసం మీ ఇష్టాలు వండేవాళ్ళు ఇప్పుడు మీకోసం కష్టాలు పడతారు. నెక్స్ట్ రాసుకోండి నాన్న. బంగాళదుంప బీరకాయ వేసి మటన్ లివర్ సూప్ కంపల్సరీ ఉండాలి నాన్న. ఏంట్రా తినేవి చెప్పకుండా కక్కుకునేవి చెప్తుంది? మర్యాదగా మీ ఇష్టాలు అడిగింది చెప్పారా మీరు? అందుకే ఆవిడే చెప్తుంది. ముఖ్యంగా చైనీస్ వంటకమైన కప్ప కాట్మాండు, గోంగూర గబ్బిలో, స్నేక్ శాండ్విచ్, బంగాళదుంప, బనానా రోటి పచ్చడి, అలాగే గాడిద పాలతో చేసిన గడ్డ పెరుగు. చివరన ఇచ్చే తాంబూలంలో తమలపాకులకి బదులుగా పనసాకు పెట్టండి నాన్న. పేర్లు వింటుంటేనే నాకు వాంతులయ్యేలా ఉన్నాయమ్మా. అల్లుడు గారు అలా తింటారమ్మా? ఆయన గురించి మీరేం కంగారు పడద్దు నాన్న, లొట్టలేసుకుంటూ తింటారు. ఆయన దేహ దారుఢ్యానికి గల రహస్యం ఈ వంటకాలేనాన్నా. సరే మధు, విందు ఎలా అదరగొడతానో చూడు. దెబ్బకి ప్రతి ఆదివారం అల్లుడి గారు మన ఇంటికే రావాలి. అలా జరిగితే మంచిదే కదా నాన్న. మీరు ఆ పనిలో ఉండండి, నాకు కొంచెం పనుంది, ఉంటాను. ఆదివారం విందంటే పుష్టి ఆహారం ఊహించుకున్నాను సార్, కానీ మీకు మాత్రం ముష్టి ఆహారమే. ఇప్పుడు పదండి. ఇందుగారిలో ఉన్నట్టుందే. హలో ఇందుగారు, మిమ్మల్ని పిలిచి ఇలా ఇబ్బంది పెట్టినట్టున్నాను. అయ్యో అదేం లేదు, మీరు సడన్ గా కనిపించేసరికి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. పెళ్లిలో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా? మీరు చేసిన దానిలో తప్పేమీ లేదు. ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకోవాలనుకోవటం అసలు తప్పే కాదండి. కానీ ఆ రోజు అలా వెళ్ళిపోవటం తప్పు. ప్రేమని గెలిపించుకునే పద్ధతి అది కాదు. సరే, అయిపోయిందేదో అయిపోయింది, వదిలేయండి. రండి, అలా జ్యూస్ తాగుతూ మాట్లాడుకుందాం. అయ్యో వద్దులేండి, అంత టైం లేదు, వెళ్ళాలి. అరే రండి, ఏదో పరాయి మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. తీసుకోండి. అరే తీసుకోండి, తీసుకోండి ఇందుగారు. తాగండి. చెప్పండి, ఎలా ఉన్నారు? మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మీ అత్తయ్య వాళ్ళు మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నారా? ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళని ఇలా అడగకూడదేమో కదా ఇందుగారు. లవ్ మ్యారేజ్ కాబట్టి బానే ఉంటారు. అవునండి, చాలా బాగున్నాను. మా హస్బెండ్ ఏదో బిజినెస్ స్టార్ట్ చేసే ప్లాన్లో ఉన్నారు. అత్తయ్య వాళ్ళైతే కాలు కింద పెట్టనివ్వట్లేదు. సూపర్ ఇందుగారు, మొత్తానికి హ్యాపీగా ఉన్నారన్నమాట. ఇంతకీ మా మధు ఎలా ఉంది? మీ అంత హ్యాపీగా ఉందని చెప్పలేను గానీ హ్యాపీగానే ఉంది. అనుకోకుండా జరిగిన పెళ్లి కదా, అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అడగడం మర్చిపోయాను, మా ఆఫీస్లో జాబ్ మానేశారు కదా, ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? యాక్చువల్లీ అత్తయ్య వాళ్ళకి నేను జాబ్ చేయడం ఇష్టం లేదు, కానీ నాకే ఖాళీగా ఉండటం ఇష్టం లేక చిన్న కంపెనీలో జాబ్ చేసుకుంటున్నాను. ఇంతకీ మీరు ఎక్కడుంటున్నారో చెప్పనే లేదు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటాము.
2 కిలోమీటర్ల వరకు నడుచుకుని వెళ్తారా? ఉండండి, నేను దింపేస్తాను. నేను ఇంటికి వెళ్ళట్లేదు. ఈ పక్కనే మా ఫ్రెండ్ ఉంది, తనని కలవడానికే వెళ్తున్నాను. ఆ పనైపోగానే కాల్ చేస్తే ఆయన వచ్చి పికప్ చేసుకుని వెళ్తారు. అయితే ఓకే అండి, మిమ్మల్ని ఇలా కలవటం చాలా హ్యాపీగా ఉంది. ఇక నేను వెళ్తాను. ఇటివ్వండి. పర్వాలేదండి, ఇటు ఇవ్వండి. మీరు మీ మొహమాటం నేను పడేస్తాను కదా. నేను వెళ్తాను. అసలు ఏం జరుగుతుందే ఇంట్లో? నీ కొడుకు గాని కొడుకు వాడి పెళ్లాంతో కలిసి బ్రతకడానికి పడుతున్న తాపత్రయం చూస్తుంటే తొందరలోనే కలిసిపోతారేమోనని భయమేస్తుందే. ఇదివరకైనా నీ చేతిలో టీవీ రిమోట్ లాగా నీ కంట్రోల్లో ఉండేవాడు. ఇప్పుడు నువ్వు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నావు. అంటే నీ కొడుకు ఎంత దూరం వెళ్ళాడో నీకు అర్థం కావట్లేదా? అసలు ఈ మార్పు ఎలా వచ్చింది దేవకి వాళ్ళో? నందు మారాలి అనుకుంటే మారలేడమ్మా. నేను మార్చాలనుకుంటేనే మారతాడు. నందు లైఫ్ గురించైనా వైఫ్ గురించైనా నేను తీసుకునే నిర్ణయమే ఫైనల్. అదంతా అప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు చాలా మారిపోయాడు. వాడి విషయంలో నువ్వొకటి అనుకునే లోపే వాడింకొకటి అనుకుంటున్నాడు. వాడికి పెళ్లి చేయకూడదనుకున్నావు, కానీ వాడి పెళ్లికి రెడీ అయిపోయాడు. పెళ్లి ఎలాగూ అయిపోయింది, కనీసం వాళ్ళిద్దరినీ కలవనివ్వకుండా చేద్దాము అనుకున్నావు. అది నీ వల్ల కావడం లేదు. వాడేమో పెళ్లాంతో కలిసి బ్రతకాలని నిర్ణయం తీసేసుకున్నాడు. వాడి జీవితం గురించైనా జీవిత భాగస్వామి గురించైనా వాడే నిర్ణయం తీసుకునేంతలా మారిపోయాడక్క. వాడి పెళ్లాంతో వాడి కలిసి బతకడం స్టార్ట్ చేస్తే ఇక ఈ ఇంట్లో నీ పప్పులేం ఉడకవక్క. నువ్వు వాడికి సవత్తల్లివే అయినా ఆ విషయం వాడికి తెలియనంతగా, అసలు అనుమానమే రానంతగా కన్నతల్లి ప్రేమని నటిస్తూ వాణ్ణి నీ వైపుకి తిప్పుకున్నావు. నువ్వు చెప్పిందే వాడికి వేదవాకులా ఫీల్ అయ్యేలా మార్చుకున్నావు. పెళ్లి చేసుకుంటే వాళ్ళలో ఎక్కడ మార్పు వస్తుందోనని అసలు పెళ్ళంటేనే ఆమడు దూరం పారిపోయేలా చేసుకున్నావు. నీకేమో ఒక డబ్బు సంపాదించే మిషన్లాగా, నీ పిల్లలకేమో ఒక ఏటీఎంలా మాత్రమే ఉపయోగపడే ఒక రోబోలో తయారు చేసుకున్నావు. ఇదంతా నువ్వు చూపించిన కపట ప్రేమ వల్లే సాధ్యమైంది. కాని ఎప్పుడైతే ఆ అమ్మాయి వాడి జీవితంలోకి అడుగు పెట్టిందో అప్పటినుంచి అన్నీ తారుమారైపోతున్నాయే. ఎందుకు దేవకి? నీ కపట ప్రేమలో ఏవైనా తేడా జరిగిందా దేవకి? లేదమ్మా, నా బిడ్డ విషయంలో ఏదైనా నిర్లక్ష్యం చేసుంటాను గాని నందు విషయంలో మాత్రం ఎలాంటి నిర్లక్ష్యం చేయలేదు. వాడిని నా చేతుల్లోకి ఎంత ప్రేమ నటించానో ఈ రోజు వరకు కూడా అదే ప్రేమ నటిస్తూ ఉన్నా. లేదు దేవకి, అమ్మ ప్రేమను దాటి ఆ అమ్మాయి ప్రేమను కోరుకుంటున్నాడంటే ఏదో తేడా కొడుతుందే. నువ్వు వాడి కన్న తల్లివి కాదు, సవత్తల్లివని ఏమైనా తెలిసిపోయి ఉంటుందా దేవకి?